Hello everyone, welcome to the Vivaraniha. Today's life-saving important fact about women's health. Free cervical cancer vaccine drive. Good news for girls and women. మన భారతీయ మహిళల ఆరోగ్య చరిత్రలో ఇది ఒక రెడ్ లెటర్ డే. లక్షలాది మంది మహిళల ప్రాణాలను కాపాడేందుకు ఒక అద్భుతమైన పథకాన్ని ప్రధాని మోదీ గారు 28 ఫిబ్రవరి 2026న రాజస్థాన్లో అజ్మీర్ నుండి నేషన్ వైడ్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. जहां अजमेर से HPV वैक्सीनेशन अभियान शुरू हुआ है. ఇది ఇండియాస్ ఫస్ట్ ఫ్రీ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ డ్రైవ్. అసలు సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? సర్వైకల్ క్యాన్సర్ చిన్న వయసులో ఎందుకు వస్తుంది? ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇంత కాస్ట్? ఈ వ్యాక్సిన్ ఎక్కడ దొరుకుతుంది? ఇవాల్టి మన వివరణిహాలో పూర్తి వివరాలను తెలుసుకుందాం. సర్వైకల్ క్యాన్సర్ అనేది గర్భాశయ ముఖద్వారానికి వచ్చే ఒక ప్రాణాంతిక వ్యాధి. ఈ ఇన్ఫెక్షన్ హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ వల్ల వస్తుంది. ఇండియాలో మహిళలకు వచ్చే క్యాన్సర్లలో ఇది సెకండ్ మోస్ట్ కామన్ రకం. అందుకే దీనిపైన అవగాహన ప్రతి ఒక్కరికి చాలా అవసరం. అసలు చిన్న వయసులోనే ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది తెలుసుకుందాం. 9 నుంచి 14 ఏళ్ల అమ్మాయిలలో పీరియడ్స్ అప్పుడు వచ్చే కడుపు నొప్పికి సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధం లేదు. ఇది హార్మోనల్ చేంజెస్ వలన నార్మల్ మజిల్ క్రాంప్స్ కనిపిస్తాయి. కానీ సర్వైకల్ క్యాన్సర్ అనేది ఒక సైలెంట్ కిల్లర్. ఇది ఒకే రోజులో రాదు. దీని వెనుక ఉన్న అసలు విలన్ HPV. ఇది ఎందుకు ఎలా వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ ఇన్ఫెక్షన్ అనేది అమ్మాయిలకు 3 రకాలుగా వస్తుంది. అందులో నెంబర్ 1 పర్సిస్టెంట్ ఇన్ఫెక్షన్. HPV వైరస్ బాడీలోకి ప్రవేశించి చాలా ఏళ్ల పాటు అలాగే ఉండిపోతే అది క్యాన్సర్ గా మారుతుంది. నెంబర్ 2 ఎర్లీ ఎక్స్పోజర్. మన దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో చిన్న వయసులో పెళ్లిళ్లు చేయడం వల్ల, చిన్న వయసులో ఎక్కువ మంది పిల్లల్ని కనడం వల్ల వారి రీప్రొడక్టివ్ సిస్టమ్ మెచ్యూర్ అవ్వక ముందే వైరస్ బారిన పడే అవకాశం ఉంది. మూడవది ల్యాక్ ఆఫ్ హైజీన్. మెన్స్ట్రువల్ హైజీన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇన్ఫెక్షన్స్ పెరిగి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. దీనివల్ల బాడీ ఈ వైరస్ ని ఎదుర్కోలేకపోతుంది. ఈ వ్యాక్సిన్ ఎందుకు ఇంత కాస్ట్? దీని వెనుకున్న హిస్టరీ మనం తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక ఇంజెక్షన్ వేయించుకోవాలంటే దీని కాస్ట్ 4,000 రూపాయలు. కానీ ఇవాళ మన గవర్నమెంట్ దీన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఇస్తుంది. ముందుగా మనం దీని హిస్టరీ తెలుసుకుందాం. 2009 ఆంధ్రప్రదేశ్లో ఖమ్మం జిల్లాలో ఈ వ్యాక్సిన్ ట్రయల్స్ జరిగినప్పుడు చాలా పెద్ద గొడవలు జరిగాయి. కొన్ని ఫేక్ ఇన్ఫర్మేషన్స్ వల్ల వ్యాక్సిన్ పై చాలా మందికి భయం ఏర్పడింది. అప్పట్లో ఈ వ్యాక్సిన్ ని అమెరికన్ కంపెనీలు తయారు చేసేవి. ఒక్క డోస్ 3,000 నుంచి 4,000 రూపాయల వరకు ఉండేవి. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు సెర్వావక్ అని స్వదేశీ వ్యాక్సిన్ కనిపెట్టడంతో దీని ధరలు తగ్గాయి. దీంతో మన దేశం సొంతంగా ఫ్రీగా ఇచ్చే స్థాయికి చేరింది. ఇవాళ ప్రతి సామాన్య కుటుంబానికి చేరుతుంది. మన దేశంలో ప్రతి ఏటా సుమారు 80,000 మంది మహిళలు సర్వైకల్ క్యాన్సర్ వలన ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలను ఆపడమే మన గవర్నమెంట్ ముఖ్య లక్ష్యం. అందుకే 9 నుంచి 14 ఏళ్ల వయసున్న ప్రతి అమ్మాయికి ఈ వ్యాక్సిన్ ని ఉచితంగా ఇవ్వాలని గవర్నమెంట్ నిర్ణయించింది. మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన 3 ముఖ్యమైన విషయాలు. నెంబర్ 1 వ్యాక్సిన్. మనకి ఇస్తున్న వ్యాక్సిన్ గార్డాసిల్ 4 అనే క్వాడ్రిలెంట్ వ్యాక్సిన్. ఇది క్యాన్సర్ కు కారణమయ్యే వైరస్ల నుండి 100% ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది ఎలా వర్క్ చేస్తుందో సింపుల్ గా చూద్దాం. ఇది ఒక VLP వైరస్ లైక్ పార్టికల్ టెక్నాలజీ. ఇందులో నిజమైన వైరస్ ఉండదు. వైరస్ లాంటి ప్రోటీన్ ఉంటుంది. ఫ్యూచర్ లో నిజమైన హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ మన బాడీపై అటాక్ చేసినప్పుడు యాంటీబాడీలు క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి. నెంబర్ 2 1 డోస్ స్ట్రాటజీ. సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం 14 ఏళ్ల పిల్లలకు కేవలం 1 డోస్ ఇస్తే సరిపోతుంది. ఇది లైఫ్ లాంగ్ పనిచేస్తుంది. నెంబర్ 3 వేర్ టు గెట్ దిస్ వ్యాక్సిన్. ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది? మీకు దగ్గరలోని గవర్నమెంట్ హాస్పిటల్స్ లో, ఆయుష్మాన్ కేర్ సెంటర్స్ లో లేదా ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లో ఫ్రీగా లభిస్తుంది. మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం PCOS, PCOD. సర్వైకల్ క్యాన్సర్ కి సంబంధం ఉందా లేదా? ప్రతి 10 మంది మహిళల్లో 3కి PCOS లేదా PCOD సమస్య ఉంటుంది. దీని వల్ల సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అన్హెల్తీ ఫుడ్ తినడం వల్ల ఇన్ఫెర్టిలిటీకి దారి తీస్తుందా? మెయిన్ పాయింట్ PCOS, PCODకి
మరియు సర్వైకల్ క్యాన్సర్ కి ఎటువంటి డైరెక్ట్ రిలేషన్ లేదు. పీసీఓఎస్ అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే సమస్య. అయితే పీసీఓఎస్ ఉన్నవారిలో పీరియడ్స్ సరిగ్గా రాకపోవడం వల్ల భవిష్యత్తులో ఎండోమెట్రియల్ క్యాన్సర్ రిస్క్ ఉండొచ్చు, కానీ అది సర్వైకల్ క్యాన్సర్ కాదు. మరి ఇవన్నీ మనకి ఎందుకు వస్తున్నాయి? మెయిన్ విలన్ అన్హెల్తీ ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్. మనం తినే జంక్ ఫుడ్, షుగర్ డ్రింక్స్ మరియు ప్లాస్టిక్ కంటైనర్స్ లో వేడి ఫుడ్ తినడం వల్ల మన బాడీలో హార్మోనల్ డిస్టర్బర్స్ పెరుగుతున్నాయి. దీనివల్ల అండం అంటే ఎగ్ క్వాలిటీ తగ్గి ఫెర్టిలిటీ సమస్యలు వస్తున్నాయి. 10 ఏళ్ల క్రితం పిల్లల గ్రోత్ రేటుకి ఇప్పటి గ్రోత్ రేటుకి చాలా తేడా ఉంది. ఇప్పుడు పిల్లలు చాలా త్వరగా ప్యూబర్టీ అంటే మెచ్యూర్ త్వరగా అయిపోతున్నారు. దీనికి కారణం మనం తీసుకునే ఫుడ్ లో కెమికల్స్ మరియు స్ట్రెస్. ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుందో, ఎవరైతే అపరిశుభ్రంగా ఉంటారో వారికి హెచ్పివి వైరస్ త్వరగా అటాక్ చేస్తుంది. ఆ వైరస్ 10 నుంచి 15 ఏళ్ల పాటు బాడీలోనే ఉంటే అది క్యాన్సర్ గా చేంజ్ అవుతుంది. అందుకే 9 నుంచి 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే హెచ్పివి వ్యాక్సిన్ వేయించుకోవాలి. హార్మోన్స్ ని బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే మంచి ఫుడ్ తినండి. డైలీ 1 గంట ఎక్సర్సైజ్ తప్పకుండా చేయండి. ఓవర్ థింకింగ్ అండ్ ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం వల్ల మహిళలకు పీసీఓఎస్, పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి క్యాన్సర్ ని అడ్డుకోవాలంటే వ్యాక్సిన్ వేయించుకోవాలి. అయితే ఇక్కడ మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే అవేర్నెస్. చాలా మందికి ఈ డిసీజ్ గురించి, ఈ వ్యాక్సిన్ గురించి అవగాహన లేదు. స్కూల్స్ మరియు అంగన్వాడీల ద్వారా ఈ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. మరి మీ ఇంట్లో లేదా మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఆడపిల్లలకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ అప్డేట్స్ కోసం మన వివరణకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ది నెక్స్ట్ వీడియో.